హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన, అలాగనే ప్రఖ్యాత దినోత్సవాలు, ప్రత్యేక దినోత్సవాలు శీర్షిక కూడా కలిపి నేడు ఆగస్ట్ 19 రాజా దీన్ దయాళ్ భారత ఫోటోగ్రఫీ పితామహుడు గురించి రమేష్ బాబు అందజేసిన సమాచార సౌజన్యంతో నేడు ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భం, అలాగే ప్రపంచ మానవతా దినోత్సవం కూడా నేడే సంభవించటం యాదృచ్ఛికమైన ఫోటోగ్రఫీకి మానవత్వానికి ఉన్న బంధం శాశ్వతమనే భావించాలి. ఇక ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన రాజా దీన్ దయాళ్ భారత ఫోటోగ్రఫీ పితామహుడు జీవిత విశేషాలను ఇప్పుడు మనం వినిపిద్దాం. ఇక వినండి. రాజా దీన్ దయాళ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ, హైదరాబాద్ హిస్టరీ, వరల్డ్ ఫోటోగ్రఫీ డే. భారత ఫోటోగ్రఫీ పితామహుడు రాజా దీన్ దయాళ్ 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న కెమెరా కళను భారతీయ దృక్పథంలోకి మార్చి హైదరాబాద్ సంస్కృతికి ఒక దృశ్య రూపాన్ని, అదే విజువల్ ఐడెంటిటీని అందించిన గొప్ప కళాకారుడు రాజా దీన్ దయాళ్. హైదరాబాద్ ఫోటోగ్రఫీ చరిత్రలో రాజా దీన్ దయాళ్ పాత్ర అత్యంత కీలకం. ఆయన మొదట చిత్రకారుడిగా నైపుణ్యం సాధించి వ్యాపార దృక్పథంతో సికింద్రాబాద్, బొంబాయి, మద్రాస్, ఇండోర్ ఇటువంటి నగరాల్లో స్టూడియోలను స్థాపించాడు. అవి కాలక్రమేణా ఫోటోగ్రఫీ కళకు ఒక బ్రాండుగా పేరు ప్రతిష్టను సంతరించుకున్నాయి. ఆంగ్లేయుల ఉనికి స్పష్టంగా కనిపించే ఆ వలస కాలంలో బౌరన్ అండ్ షెపర్డ్, జాన్స్టన్ అండ్ హాఫ్మన్లతో సహా ఎందరో యూరోపియన్ ఫోటోగ్రాఫర్లకు, ఫోటోగ్రాఫిక్ సంస్థలకు భారతదేశం నిలయంగా ఉండేది. కానీ 1903 నాటి ఢిల్లీ దర్బార్ అనే ఆ అత్యంత వైభవమైన దృశ్యానికి సంబంధించిన ఛాయాచిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అవి రాజా దీన్ దయాళ్ తీసిన ఫోటోలే. హైదరాబాదులో ఫోటోగ్రఫీ ఆరంభం 1850 నుంచి 1870 సంవత్సరాల మధ్యకాలంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. 1850ల ప్రాంతంలో నిజాం పాలనలో హైదరాబాద్ ఆర్థికంగా, సాంకేతికంగా వేగంగా ఎదుగుతున్న కాలం అది. సికింద్రాబాదులోని బ్రిటిష్ రెసిడెంట్లు మొదటిసారి ఇక్కడకు కెమెరాలను తీసుకువచ్చారు. వారంతా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బ్రిటిష్ అధికారులు. వారు చార్మినార్ వంటి ప్రదేశాలను ఫోటోలు తీశారు. అయితే ఆనాటి ఫోటోలన్నీ వలస పాలన, ఆ బ్రిటిష్ దృక్పథంతోనే ఉండేవి. స్థానిక సంస్కృతి, ప్రజల జీవన విధానాలు అందులో ప్రతిబింబించేవి కావు. 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్జా 6th ఆయన రైల్వేలు, విద్యుత్తు వంటి నూతన సాంకేతికతలతో పాటు ఫోటోగ్రఫీ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపాడు. ఆ కాలంలోనే రాజా దీన్ దయాళ్ ఫోటోగ్రాఫర్గా హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించాడు. ఉత్తరప్రదేశ్లోని సర్దనాలో 1844లో దీన్ దయాళ్ జన్మించారు. అంటే ఈయన గాంధీ గారి కన్నా 25 ఏళ్ళు పెద్దవాడు. ఇండోర్ రాజ్యంలో గుమస్తాగా ఉద్యోగ జీవితం ప్రారంభించి 1866లో హాబీగా ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఇండోర్ మహారాజా ప్రోత్సాహంతో 1870లో ఇండోర్, సికింద్రాబాద్, ముంబైల్లో లాలా దీన్ దయాళ్ అండ్ సన్స్ అనే పేరిట స్టూడియోలు స్థాపించారు. 1885లో 6వ నిజాం ఆయన్ని కోర్టు ఫోటోగ్రాఫర్గా నియమించుకున్నారు. ఆ తర్వాత
వైస్రాయ్ ఫోటోగ్రాఫర్గా గుర్తింపు పొందాడు ఆయన. దీన్ దయాళ్ 1887లో క్వీన్ విక్టోరియా చేతుల మీదుగా రాజా అనే బిరుదును పొందిన ఏకైక భారతీయ ఫోటోగ్రాఫర్గా చరిత్ర సృష్టించారు దీన్ దయాళ్. భారతీయుడు కావటం వల్ల ఆయన రాయల్ జనానాలలోకి అంటే అంతఃపురాల్లోకి, ప్రైవేట్ కోర్టులు, దేవాలయాల్లోకి వెళ్ళి ఫోటోలు తీసే అరుదైన అవకాశం పొందాడు ఒక ఫోటోగ్రాఫర్గా. రాజా దీన్ దయాళ్ 1885 నుంచి 1895 సంవత్సరాల మధ్యకాలంలో తను తీసిన ఫోటోలు హైదరాబాద్ రూపురేఖలను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆయన సృష్టించిన వ్యూస్ ఆఫ్ హైదరాబాద్, వ్యూస్ ఆఫ్ డెక్కన్ అనే ఆల్బములు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నామా, కింగ్ కోటి, పురాణి హవేలీ ఇటువంటి రాజభవనాలు, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ ఇటువంటి ల్యాండ్ మార్కులు, నిజాం నవాబు, నర్తకులు, మల్లయోధులు, పండుగలు, ఏనుగుల ఊరేగింపులు ఇటువంటి వ్యక్తులకు, ఇటువంటి వాటికి సామాజిక జీవితానికి సంబంధించిన దృశ్యాలు ఆయన కెమెరాతో శాశ్వతంగా భావితరాలకు దృశ్య రూపంలో అందించారు. శతాబ్దాల వారసత్వ సంపదగా హైదరాబాద్ సౌందర్యం కేవలం దీన్ దయాళ్ ఫోటోల ద్వారానే చరిత్రలో చెరగని స్థానం సంపాదించుకున్నాయి. రాజా దీన్ దయాళ్ తాను నెలకొల్పిన సికింద్రాబాద్ స్టూడియో ద్వారా ఎంతోమంది భారతీయ ఫోటోగ్రాఫర్లకు శిక్షణ ఇచ్చి నగరాన్ని ఒక ఫోటో హబ్గా మార్చారు. ఆ రోజుల్లో ఆయన తీసిన వేలాది గ్లాస్ ప్లేట్ నెగటివ్లు నేటికి సాలార్జంగ్ మ్యూజియం, అల్కాజీ ఫౌండేషన్ ఢిల్లీ, చౌమహల్లా ప్యాలెస్, బ్రిటిష్ లైబ్రరీల్లో భద్రపరచబడి ఉన్నాయి. రాజా దీన్ దయాళ్ ఫోటోగ్రఫీలో ఆయన వేసిన నాటి పునాదులపైనే హైదరాబాద్ నేడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, హెరిటేజ్ డాక్యుమెంటేషన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఫోటోగ్రఫీ విభాగంతో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా నిలిచింది. రాజా దీన్ దయాళ్కు ఆయనకు ముందు హైదరాబాదును బయటివారు చిత్రీకరిస్తే ఆయన ద్వారా హైదరాబాద్ తనను తాను ఫోటోలు తీసుకోవటం ప్రారంభించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తన అద్భుతమైన సహజ సుందర ఛాయాచిత్రాల ద్వారా మొదటి గుర్తింపు తెచ్చిపెట్టిన మహనీయుడు రాజా దీన్ దయాళ్. హైదరాబాదును ఒక ఎత్తైన భవనాల వింతగా కాకుండా భారతీయ దృక్పథంతో దక్కన్ సంస్కృతిలోని ఆత్మను పట్టి చూపించాడు రాజా దీన్ దయాళ్. 150-140 ఏళ్ల క్రితం ఆయన రూపొందించిన పెద్ద ఫార్మెట్ గ్లాస్ ప్లేట్లు నేటికి కూడా పదునుగా ఉన్నాయంటే దీన్ దయాళ్ సాంకేతిక నైపుణ్యం ఈ స్థాయిలో ఏ స్థాయిలో ఉండేదో మనం అంచనా వేయవచ్చు. 19వ శతాబ్దపు హైదరాబాదును చూసేందుకు నేటికి ఆయన ఫోటోలే ఏకైక మార్గంగా నిలుస్తున్నాయి. 1905 జూలైలో తన కెమెరాను విడిచిపెట్టి కన్నుమూసిన రాజా దీన్ దయాళ్ భారతీయ ఫోటోగ్రఫీకి పితామహుడిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు అని అంటూ రమేష్ బాబు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నేడు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా రాజా దీన్ దయాళ్ భారత ఫోటోగ్రఫీ పితామహుడు అనే అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన రాజా దీన్ దయాళ్ భారత ఫోటోగ్రఫీ పితామహుడు అనేటువంటి ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.